అత్యవసర నిబంధనలనేవి 3 రకాలుగా ఉంటాయి. అవేంటంటే 1 జాతీయ అత్యవసర పరిస్థితి, 2 రాష్ట్రపతి పాలన, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 352 ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలనను విధిస్తారు. ఆర్టికల్ 360 ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఆర్టికల్ 3కి సంబంధించిన అంశాలు: 1 దీని ద్వారా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది. నెంబర్ 2 ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లు కూడా మార్చవచ్చు. నెంబర్ 3 రాష్ట్రాల సరిహద్దులను కూడా మార్చవచ్చు ఈ ఆర్టికల్ ద్వారా. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఏర్పడిన కొన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలు అవి ఏంటంటే 1 కాంగ్రెస్ 1885లో ఏర్పడింది. సెకండ్ వచ్చేసి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఏర్పడింది. కొన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీల యొక్క కాలానుక్రమం: ఐఎన్సి 1885లో, సిపిఐ 1925లో, సిపిఎం 1964లో, బీజేపీ వచ్చేసి 1980లో, టీడీపీ 1982లో, టీఆర్ఎస్ వచ్చేసి 2001లో ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని ముఖ్యమైన ప్రాచీన భాష హోదా పొందిన భాషలు అవి ఆ హోదా పొందిన సంవత్సరాలు: నెంబర్ 1 తమిళము 2004లో, నెంబర్ 2 సంస్కృతం 2005లో, నెంబర్ 3 తెలుగు 2008లో, నెంబర్ 4 కన్నడ 2008లో. తెలుగు, కన్నడ ఒకే సంవత్సరం 2008లో ప్రాచీన భాష హోదా పొందాయి. ఆర్టికల్స్ వాటి ద్వారా ఏర్పడిన కమిషన్లు: ఆర్టికల్ 338 ద్వారా జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పడింది. ఆర్టికల్ 338A ద్వారానేమో జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పడింది. అలాగే ఆర్టికల్ 338B ద్వారానేమో జాతీయ బీసీ కమిషన్ ఏర్పడింది. ఈ ఆర్టికల్స్ దగ్గర ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు వీలుంటుంది. మన మౌలిక రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. అవేంటంటే 1 సమానత్వపు హక్కు, 2 స్వేచ్ఛా హక్కు, 3 పీడన నిరోధక హక్కు, 4 వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు, 5 సాంస్కృతిక విద్యా హక్కు, 6 వచ్చేసి ఆస్తి హక్కు, 7th వన్ వచ్చేసి రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఇందులో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించారు. ఇప్పుడు ఇది ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే కేవలం. 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ అనేవి సమానత్వపు హక్కును తెలుపుతాయి. 19 నుంచి 22 వరకు ఆర్టికల్స్ ఏమో స్వేచ్ఛ హక్కును, 23, 24 వచ్చేసి పీడన నిరోధక హక్కును తెలుపుతాయి. 25 నుంచి 28 వరకు ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి మత స్వేచ్ఛ హక్కును తెలుపుతాయి. 29 నుంచి 30 వరకు ఉన్న ప్రకరణలు వచ్చేసి సాంస్కృతిక విద్యా హక్కును తెలుపుతాయి. ఆస్తి హక్కునేమో 31వ ప్రకరణ తెలుపుతుంది. 32 వచ్చేసి రాజ్యాంగ పరిరక్షణ హక్కును తెలుపుతుంది. ఆర్టికల్ 47 ద్వారా మద్యపానం నిషేధం. అలాగే ఆర్టికల్ 48 ద్వారా జంతు వధ లేదా మాంసం నిషేధం. ప్రాథమిక విధులకు సంబంధించిన అంశాలు: నెంబర్ 1 భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. నెంబర్ 2 జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. నెంబర్ 3 ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే నిర్దేశించబడ్డాయి. ఇవి విదేశీయులకు వర్తించవు. భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఈ కింది అర్హతలు అనేవి ఉండాలి. అవేంటంటే 1 భారతీయ పౌరుడై ఉండాలి. నెంబర్ 2 35 సంవత్సరాలు నిండిన వాడై ఉండాలి. 3 లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు కలిగి ఉండాలి. నెంబర్ 4 కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, స్థానిక సంస్థలలో కానీ ఎలాంటి లాభదాయకమైన పదవిని కలిగి ఉండరాదు.